హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం బర్గర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. అలాగే ఇంతకుముందు వీడియోలో బర్గర్ బన్స్‌ని ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసింది. దానిని చూడండి. లేకపోతే బన్ను బయటైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు బర్గర్ ప్యాటీస్ కోసం నేను ఇక్కడ పొటాటో యూజ్ చేస్తున్నాను. మనది వెజ్ ప్యాటీస్ కాబట్టి ఇక్కడ 400 గ్రామ్స్ పొటాటో తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని మెత్తగా ఉడికేలాగా కుక్కర్ని విజిల్ పెట్టుకోవాలి. అది మీ కుక్కర్ని బట్టి విజిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ ఫ్రెష్గా ఉండేటటువంటి బఠానీలు తీసుకొని ఇవి కూడా వాష్ చేసి కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు పొటాటో ఉడికిపోయింది. దీనిని స్ట్రెయిన్ చేసుకొని చల్లార్చుకొని పీల్ చేసుకోవాలి. ఇలా పొట్ట తీసేసుకోవాలి అన్నిటికీ. అలాగే బఠానీ కూడా మెత్తగా ఉడికింది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక స్పూన్ వరకు కారం పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా, అలాగే ఒక స్పూను బ్లాక్ సాల్ట్, ఒక స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ లేకపోతే చాట్ మసాలా, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి, ఒక హాఫ్ వరకు లెమన్ను పిండుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద బాణలు పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం రుబ్బి పెట్టుకున్నటువంటి మసాలాని ఇందులో వేసి బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన పూర్తిగా పోయే వరకు వేయించుకోవాలి. దీన్ని బాగా సన్న మంట మీద ఇలా కలుపుతూనే ఉండాలి. మనకు ఉడికిన తర్వాత ఆయిల్ పైన తేలుతుంది. అలాగే మన మసాలా కూడా కొంచెం డ్రైగా అయ్యేలాగా ఆ స్టేజ్కి వస్తుందన్నమాట. అప్పటి వరకు దీనిని వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు మనం ఇందులో ఉడికించుకున్నటువంటి బఠానీ వేసుకుంటాము. ఈ బఠానీ కూడా వేసుకున్న తర్వాత కాసేపు వేయించుకోవాలి. ఈ మసాలా అంతా బఠానీకి పట్టేలాగా ఇలా వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం మ్యాషర్ తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి బఠానీ ఫస్ట్. ఎక్కడ కూడా బఠానీ అనేది రౌండ్ షేప్ లేకుండా బాగా మ్యాష్ అవ్వాలి. అప్పుడే పార్టీస్ అనేవి బాగా వస్తాయి. బఠానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా డ్రై అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనం ఉడికించుకున్నటువంటి పొటాటోని క్రష్ చేసి వేసుకోవాలి. మెత్తగా చేత్తోటి ఇలా నడుపుతూ వేసుకోవాలి. ఇలా పొటాటో మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో మనం ఎటువంటి సాల్ట్, కారం ఇంకేమీ వేయము. ఆల్రెడీ మనం రుబ్బి పెట్టుకున్నటువంటి మసాలాలోనే మన కర్రీకి ఎంత కావాలో అంత మసాలాలన్నీ కూడా అందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఈ పొటాటో అనేది మనకు తెలియకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. పొటాటో అనేది పొటాటో పొటాటోగా ముక్కలు ముక్కలుగా కనిపించినట్లయితే అది మనకు ప్యాటీ వేసేటప్పుడు విరిగిపోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మెత్తగా కలిపేసిన తర్వాత ఒక స్పూన్ వరకు బియ్యపిండి వేసుకోవాలి. ఈ బియ్యపిండి వేయడం వలన మనకు బైండింగ్ బాగా వస్తుంది. అలాగే మాయిశ్చర్ లేకుండా తడంతా కూడా ఈ బియ్యపిండి పీల్చేస్తుంది. దీన్ని నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ బియ్యపిండి అంతా కలిసిపోయిన తర్వాత ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఈ చల్లారిన దానిని ఒక స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసి ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు మనకు ఇది కొంచెం టైట్ అవుతుంది. చల్లదనానికి మనం వేయించేటప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు 1 అవర్ అయిన తర్వాత ముందుగా మనం మైదా పిండి ఒక 3 టేబుల్ స్పూన్లు, సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని
దీనిని బాగా కలిపి బ్యాటర్ లాగా పెట్టుకోవాలి. ఇలా లంప్స్ లేకుండా, ఉండలు కట్టకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నటువంటి ఈ పొటాటో కర్రీ మనకు చల్లగా ఉంటుంది. అప్పుడే మనం వేసుకోవాలి. ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్లయితే మనం ఎప్పుడైనా కూడా టిక్కా కానీ, కట్లెట్ కానీ, ప్యాటీస్ కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నటువంటి సేమ్ ప్రాసెస్‌లో మీరెప్పుడు కావాలో అప్పుడు చేసుకోవచ్చు. ఇలా నేనిక్కడ 4 పార్ట్‌లుగా తీసుకున్నాను ఈ పొటాటోని. అందులో ఒక పార్ట్‌ని ప్యాటీలాగా ఇలా చేసుకోవాలి. మనకు బ్రెడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ సైజులో ఈ ప్యాటీని కూడా చెక్ చేసుకొని అదే సైజులో రౌండ్ షేప్‌లో చేసుకోవాలి. ఇప్పుడు మనం మైదా పిండి కలిపి పెట్టుకున్న దానిలో డిప్ చేసుకొని దీనిని బ్రెడ్ క్రమ్స్‌లో వేసి మరలా డిప్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ పూర్తిగా పట్టేలాగా దీనికి పైన చుట్టూరు వేసుకోవాలి. నేను ఇంతకుముందు వీడియోలో బ్రెడ్‌ని జస్ట్ మిక్సీలో వేసి ఇలా మిక్సీలో వేసుకున్నట్లయితే బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయి. అందులో ఇంకేమీ వేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా ప్యాటీస్‌ని మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు. వీటిల్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫ్రెష్‌గా చేసుకునేవి హెల్త్‌కి కూడా మంచిది. ఇలా మందంగా ఉండేటటువంటి ఈ ప్యాటీస్ ఆయిల్‌లో అయినా వేసుకోవచ్చు. లేకపోతే కొంచెం ఆయిల్‌తో షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. మనం ఎక్కువ ఆయిల్‌లో వేసినప్పుడు ఆయిల్ అంతా బ్లాక్‌గా అయిపోతుంది. అందువలన నేను కొంచెం ఆయిల్‌లోనే వేయించుకుంటున్నాను. వీటిల్ని షాలో ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ఒక 2, 3 నిమిషాలు అయిన తర్వాత మనం టర్న్ చేసుకున్నట్లయితే మనకు మంచి కలర్‌లో ఇవి ఒక సైడు కాలిపోయి ఉంటాయి. అలాగే ఇవి ఒక ముప్పావు వరకు మునిగే వరకు ఆయిల్ ఉంటే సరిపోతుంది షాలో ఫ్రై చేయడానికి. ఫుల్‌గా ఆయిల్ అయితే అవసరం లేదు. ఇక్కడ చూడండి మంచి కలర్‌లో మనకు ప్యాటీస్ అనేవి రెడీ అయిపోయినాయి. నేను మిగతా కర్రీని పిల్లలు అడిగినప్పుడు చేసి పెడతాను. ఇప్పుడు మనకు ప్యాటీస్ రెడీగా ఉంది. టొమాటో సాస్ రెడీగా ఉంది. ఇక్కడ నేను హంగ్ కర్డ్ తీసుకుంటున్నాను మయోనీస్ కోసం. మయోనీస్ యూజ్ చేయట్లేదు. హంగ్ కర్డ్ అంటే ఏం లేదు, ఒక క్లాత్‌లో మన ఇంట్లో ఉండేటటువంటి స్వీట్‌గా ఉండేటటువంటి పెరుగుని వడగట్టుకున్నట్లయితే మనకు గట్టిగా ఉండేటటువంటి పెరుగు వస్తుంది. ఇందులో అర స్పూన్ వరకు సాల్ట్, ఒక స్పూను వైట్ పెప్పర్ పౌడర్ వేసి బాగా కలుపుకుంటే మనకు మయోనీస్ లాంటి ఈ కర్డ్ అనేది రెడీ అయిపోతుంది. సలాడ్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ చేసుకున్నటువంటి హోమ్ మేడ్ బ్రెడ్ బన్స్ ఇలా 2 భాగాలుగా కట్ చేసుకొని మీకు కావాలంటే కొంచెం బటర్ వేసి పెనం మీద వేయించుకోవచ్చు. నేను ఇక్కడ వేయించుకోవట్లేదు. ఫ్రెష్‌గా ఉంది కాబట్టి బ్రెడ్ అవసరం లేదు. మనకు కట్ చేసినప్పుడు పైనుండే పార్ట్‌ని ఫస్ట్ కింద పెట్టుకొని దానిపైన మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ కర్డ్ అనేది అప్లై చేసుకోవాలి. దానిపైన చీజ్ స్లైస్ వేసుకోవాలి. చీజ్ స్లైస్ కూడా మనం బజార్లో తెచ్చుకున్నదేను. అలాగే స్లైస్ చేసుకున్నటువంటి టొమాటో, ఆనియన్స్ అరేంజ్ చేసుకొని దానిపైన ప్యాటీ పెట్టుకోవాలి. వెజ్ ప్యాటీ. ఇక్కడ నేను ఐస్బర్గ్ యూజ్ చేస్తున్నాను. మీరు గ్రీన్ లెట్యూస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఐస్బర్గ్ లెట్యూస్ అంటారు. ఇది మనకు క్యాబేజీ షేప్‌లో వస్తుంది. ఈ టమాటో సాస్ అనేది హోమ్ మేడ్ టమాటో సాస్. ఇది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఇలా హోమ్ మేడ్ సాస్‌ని మనకు కింద పార్ట్ ఏదైతే ఉందో బన్ను దానికి అప్లై చేసుకొని దీనిపైన ఆల్రెడీ రెడీ చేసుకున్నటువంటి బర్గర్ పైన క్లోజ్ చేసుకున్నట్లుగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం టర్న్ చేసుకున్నట్లయితే మనకు బర్గర్ అనేది రెడీ అయిపోతుంది.
పిల్లలు సమ్మర్‌లో, హాలిడేస్‌లో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కాబట్టి వెరైటీగా ఇలా చేసి పెట్టండి. ఎప్పుడూ చేసే బజ్జీలు, బోండాలు కాకుండా ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళు ఇష్టంగా తింటారు. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.